నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అని అంటే, ఒక మహిళ తను గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు కాబట్టి ఆమె అత్తగారిల్లు వదిలేసి తల్లిగారింటికి వెళ్ళిపోయింది. 15-16 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు కూడా దాదాపు 15-16 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇప్పుడు ఆ బిడ్డ మా తండ్రి ఆస్తిలో వాటా కోరే హక్కు నాకున్నదని చెప్పి ఆ బిడ్డ ఆమె యొక్క తల్లి ఆస్తి కోసము కేసు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలో ఆ బిడ్డకు వాటా కోరే హక్కు ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో హిందూ వారసత్వపు చట్టం 1956 అమలు ఉన్నది. ఈ చట్టం ప్రకారంగా ఎప్పుడైనా సరే ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఆ గర్భంలో ఉన్న బిడ్డకు కూడా తండ్రి యొక్క వారసత్వపు ఆస్తులపైన హక్కులు సంక్రమిస్తాయి. రక్తం పంచుకొని ఉంటే చాలు, ఆ తండ్రి యొక్క వారసత్వపు ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ తండ్రికి వచ్చే వాటా ఎంతైతే ఉందో ఆ జన్మించిన బిడ్డకు కూడా వాటా కోరే హక్కు ఉంటుంది.